హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో పోకో నుంచి పోకో M7 Plus అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ 14,000కి లాంచ్ చేశారు. అలాగే హై అండ్ వేరియంట్ 8+128GB వేరియంట్ 15,000కి లాంచ్ చేశారు. ఈ రెండింటికి ఒక ఆఫర్ అయితే ఉంది కాబట్టి మనకు ఆ బ్యాక్ డిస్కౌంట్తో కలిపి బేస్ వేరియంట్ 13,000కి వస్తుంది. ఈ బడ్జెట్లో అది మనకు వర్తి అన కదా అన్నది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 815 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p 30fps లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి పర్లేదు, కొంచెం మంచిగానే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 18 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. Wi-Fi 5 బ్లూటూత్ 5.1 వర్షన్తో వస్తుంది. దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఉండదు. IP64 రేటింగ్తో మాత్రమే వస్తుంది. కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 సంవత్సరాల మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే 16, 17 వరకు అయితే వస్తాయి. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామన్నట్టు చెప్తున్నారు. మరి ఈ ఫోన్ ఈ బడ్జెట్ రేంజ్ లో మనం వర్తి అని కొనుక్కోవచ్చా అంటే ఇక్కడ ఒక్క AMOLED డిస్ప్లే తప్పించి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పర్లేదు, అన్నిట్లో కొంచెం మంచిగానే ఉన్నాయి. కెమెరాస్ లో కూడా 2K ఇచ్చుంటే బాగా మంచిగా ఉండేది రికార్డింగ్ ఆప్షన్, కానీ వీళ్ళు 1080 మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఈ AMOLED డిస్ప్లే, ఈ 2K రెజల్యూషన్ తప్ప అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం 13,000కి అయితే కొనుక్కోవచ్చు, పర్లేదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ బడ్జెట్ లో ఓకే అని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.